రూరల్ టాలెంట్ను వెలికి తీయడానికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ TG20 అనే ఫ్రాంచైజీ లీగ్ నిర్వహిస్తుంది. సో ప్రస్తుతం మనతో పాటు 8 టీముల్లో గల మొదటి ఒక టీం రంగారెడ్డి రైజర్స్ సంబంధించిన ప్లేయర్స్ ఉన్నారు. సో మాట్లాడదాం. సో మీ పేరు చెప్పండి అండ్ ఈ TG20 లీగ్లో పార్టిసిపేట్ చేయడం ఎలా అనిపిస్తుంది? నా పేరు జ్ఞానప్రకాష్. నేను నల్గొండ డిస్టిక్కి చెందిన పియపల్లి మండల్ నుంచి వచ్చాను. సో అంటే ఇప్పుడు ఈ TG20లో ఆడడం అనేది అయితే నాకు చాలా హ్యాపీ ఉంది. ఆపర్చునిటీ దొరకడం, ఇట్లా మనకు రంజీ ట్రోఫీ, ఇండియా, IPL ఆడిన ప్లేయర్స్తో కూడా ఉన్నాం కదా. సో ఆ ఎక్స్పీరియన్స్ కానీ అసలు ఎట్లుంటుంది అదంతా నాకు లైక్ చాలా మంచి ఆపర్చునిటీ అని నాకు మంచి ఫీలింగ్ ఉంది ఇక్కడ. మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎలా వచ్చారు? నేను మొదటి నుంచి అంటే నేను యాక్చువల్గా 2011 టైంలో స్టార్ట్ చేస్తుండే, ఇట్లనే క్యాంప్కి వెళ్తుండే, ఆడుతుండే. 2019 వరకు అలాగే లీగ్స్ ఆడుతుండే, కంటిన్యూ చేస్తుండే, అంతా ఉండే. 2019 లాక్డౌన్ టైంలో ఇంకా ఆపేసి కాలేజ్ కంప్లీట్ చేసుకొని ఒక 1 ఇయర్ జాబ్ చేస్తుండే. తర్వాత మళ్ళీ లాస్ట్ ఇయర్ ఇంకా ఆడదామని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేద్దామని ఉండి జాబ్కు మానేశాను. రిజైన్ చేసేసి మళ్ళీ ఆడడం స్టార్ట్ చేశాను. సో నేను మళ్ళీ సేమ్ మా నల్గొండకి వెళ్ళి అక్కడి నుంచే B డివిజన్ 2 డే మ్యాచెస్ ఆడాను, T20s ఆడాను. రన్స్ బాగా కొట్టుండే. జాబ్ మానేశాను. తర్వాత అక్కడ రన్స్ బాగా కొడితే ఈ ఇయర్ కంబైన్ డిస్ట్రిక్ట్ టీంలో వేశారు. మీ గోల్ ఏంటి? జాబ్ కూడా మానేశారంటున్నారు. మీ గోల్ ఏంటి క్రికెట్లో గోల్ అంటే మంచి క్రికెట్ ఆడాలి అంతే. అది రిజల్ట్ ఏమవుతుంది, ఏది ఆడాలనేది మైండ్లో లేదు. జస్ట్ మంచిగా ఆడాలి, ఇంకా ఏది అది అవుతుంది, ఏదైతే అది అవుతుంది అన్నట్టే ఉన్నా. నేను బ్యాట్స్మెన్ని. సో ఈ ఇయర్ సేమ్ కంబైన్ డిస్ట్రిక్ట్ టీంలో వేశారు. అక్కడ కూడా T20స్లో మంచిగా పర్ఫామ్ చేసి ఉండే, ఒక సెంచరీ కొట్టాను. సో అప్పుడు ఇంకా TG20లో పిక్ చేసుకున్నారు రంగారెడ్డి రైజర్స్. చాలా హ్యాపీగా ఉందన్న. లైక్ ఏం చెప్తాం, ఇంకా అది ఇంత పెద్ద ఆపర్చునిటీ ఈ ప్లాట్ఫామ్లో దొరకడం అనేది చాలా మంచి ఛాన్స్ మనకి ప్రూవ్ చేసుకోవడానికి, నేర్చుకోవడానికి కూడా చాలా ఉంటుంది. మీ పేరు చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు, అంతకుముందు ఎలా ఆడారు మీరు? నా పేరు సంతోష్. నేను ఆదిలాబాద్ డిస్టిక్కి ఆడతాను. నా ఊరు వాంకడిలో ఒక చిన్న ఊరు ఉంటుంది, స్వాతి తండా అని. అక్కడ నేను ఉంటాను. ఇక్కడ వచ్చి నేను హైదరాబాద్లో వచ్చి నేను దాదాపు ఒక 8-9 ఇయర్స్ అయినాయి. నేను ఇక్కడ వచ్చి ఇక్కడ ప్రాక్టీస్ చేసుకొని ఇక్కడ B డివిజన్ మా ఆదిలాబాద్ డిస్టిక్కి ఆడతాను T20. ఇప్పుడు ఇక్కడ TG20లో ఆపర్చునిటీ రావడం, ఇక్కడ ఇలా హైదరాబాద్లో ఈ ఉప్పల్ స్టేడియంలో స్టార్ క్రికెటర్స్ అంతా ఆడినటువంటి స్టేడియంలో ఆడడంలో మీకు ఎట్లా అనిపిస్తుంది? ఒక ఆదిలాబాద్ నుండి వచ్చి చాలా బాగుంది. ఈ కొత్త ఎక్స్పీరియన్స్, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనొచ్చు. ఇంతకుముందు కంబైన్ డిస్ట్రిక్ట్ ఆడినప్పుడు ఇక్కడ ఆడిన మ్యాచ్ కానీ ఈ ఎన్వైర్న్మెంట్ IPL మ్యాచ్ చూస్తున్నట్టే ఫీల్ ఉంది. IPL లాగా ఇంకా చాలా బాగుంది. ఇంకా మాకు మేనేజ్మెంట్, ఇంకా మేము 10 days ముందు ప్రాక్టీస్కి వచ్చి ప్రాక్టీస్ చేస్తూ ప్లేయర్స్తో చాలా బాగుంది. నాకు ఆపర్చునిటీ రాలే, బట్ ఐఎమ్ ఎంజాయింగ్. ఇంకా చాలా నేర్చుకోవడానికి వస్తుంది. నేను వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ని. మీరు? నేను అరుణ్ అన్న. నాది జోగులాంబ గద్వాల్ డిస్టిక్, గద్వాల్ నుంచి వచ్చాను. నేను ప్రజెంట్ కంబైన్ డిస్టిక్ ఆడుతున్నాను. నేను లాస్ట్ 4 years నుంచి కంబైన్ డిస్టిక్ అంటే మహబూబ్నగర్ డిస్టిక్కి నేను రిప్రజెంట్ చేస్తాను. 2 డేలో పర్ఫార్మెన్స్ చేస్తూ A డివిజన్లో ఒక మ్యాచ్లో 9 వికెట్స్ ఇస్తాను ఒకటే ఇన్నింగ్స్లో. సో అప్పుడు మా సెక్రటరీ నుంచి నాకు సపోర్ట్ ఇచ్చి కంబైన్ డిస్టిక్ సెలెక్ట్ చేయించి అక్కడ పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత ఇప్పుడు TG20లో అవకాశం వచ్చింది. ఎలా ఉంది ఇక్కడ? చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఫస్ట్లీ త్రిబుల్ టీమ్కి, రంగారెడ్డి రైజర్స్ ఓనర్స్కి, స్టాఫ్కి అందరికీ నేను థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే నన్ను పిక్ చేసుకున్నారు. ఏదో వన్ ఆఫ్ ది బెస్ట్ లైఫ్ మూమెంట్. నేను బౌలింగ్ ఆల్రౌండర్. అండ్ ఈ TG20లో ఆపర్చునిటీ ద్వారా మీరు ఫ్యూచర్ ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దీన్ని? అంటే జస్ట్ మంచి క్రికెట్ ఆడితే చాలు. మంచి క్రికెట్ ఆడి మంచి పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటే ఆటోమేటిక్ సెలెక్షన్స్ అవి ఏమున్నా అవి జరుగుతూ ఉంటాయి. అంటే స్టార్ ప్లేయర్స్ కూడా ఇక్కడ ఉన్నారు. మీరు మొదటి వచ్చినప్పుడు సిరాజ్, అలాగే తర్వాత తిలక్ వర్మ ఇలాంటి కూడా వచ్చారు. వీళ్ళందరితో చూడడం, ఆడడం ఎలా? బేసిక్గా నేను ఆల్రెడీ సిరాజ్ అన్నతో ఒక 2-3 నెట్ సెషన్ చేశా. కానీ వాళ్ళు అలాంటి ప్లేయర్స్తో ఆడడం, డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకోవడం. మా క్యాప్టెన్ తన అన్న కూడా లాస్ట్ ఇయర్ పంజాబ్ కింగ్స్తో క్యాంప్ చేసిండు. సో మంచి ప్లేయర్స్తో కొంచెం డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకోవడం, వాళ్ళతో మ్యాచెస్ ఆడడం, అంటే యాజ్ అ డిస్ట్రిక్ట్ ప్లేయర్ మంచి ఆపర్చునిటీస్ రావడం. తేడా ఏం గమనించారు? ఇప్పుడు సిరాజ్తో నెట్లో కూడా ఆడారు అంటున్నారు కదా. సో వాళ్ళంతా ఇండియాకి ఆడతారు, ఇండియన్ ప్లేయర్స్. సో అక్కడ ఆ టీంకి, సో మీరు వాళ్ళతో నెట్ షేర్ చేసుకున్నప్పుడు, క్రికెట్ షేర్ చేసుకున్నప్పుడు సో ఇంకా ఏం అభివృద్ధి కావచ్చు, ఏం డెవలప్ కావచ్చు అని ఎట్లా అనిపిస్తుంటుంది? అంటే మంచి టిప్స్ చెప్తారన్న బౌలింగ్లో, స్వింగ్ చేయడం, స్లో బాల్స్, వేరియేషన్స్ గురించి. అంటే హైయెస్ట్ లెవెల్ ఆఫ్ వేరియేషన్స్ ఏవైతే ఉంటాయో దానికి ట్రిక్స్ చెప్తారు. అంటే సపోర్టివ్ ఉంటాడు.
అంటే వాళ్ళు ఆడుతున్నప్పుడు వాళ్ళు సిరాజ్ బౌలింగ్ వేస్తున్నప్పుడు ఎట్లా అనిపిస్తుంటుంది ఆ స్పీడ్లో పరిగెత్తడం వేయడం అంతా? అంటే మనం కూడా అట్టేస్తే మనం ఒకరోజు ఆ స్టేజ్ వరకు వెళ్ళొచ్చు, సో దాని మీద వర్క్ చేయొచ్చు అనే ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది మనకు. ఇది అయితే TG20లో ఆడుతున్నటువంటి రంగారెడ్డి రైజర్స్ నుంచి మనకు 3 ప్లేయర్స్ మాట్లాడారు. సో వీళ్ళంతా కూడా ఈ TG20ని ఒక బెటర్ ఆపర్చునిటీ ప్లాట్ఫామ్గా కూడా అనుకుంటున్నారు. సో ఇక్కడ మంచిగా ఆడితే మళ్ళీ IPLలో కూడా అవకాశాలు వస్తాయి, టీమిండియా కూడా ఆడొచ్చు అనేటువంటిది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి.